కిడ్నాప్ చేసి వీళ్ళ నుంచి మరో ముఠా డబ్బులు ఎత్తుకెళ్తాం ఒక ఎత్తైతే అసలు ఈ హవాలా బ్యాచ్ తెలివితేటలు ఇంకో ఎత్తు. వీళ్ళ తెలివితేటలు పోలీసుల్ని షాక్ అయ్యేలా చేశాయి. వీళ్ళు ఇన్నోవా లోపల భాగాల్లో డబ్బు పెట్టేందుకు ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేశారు. డిక్కీలో సీట్ల కింద ప్రత్యేకంగా అరలు చేయించారు. వాటికి తాళాలున్నాయి. ఇందులోనే మొత్తం 4,08,00,000 రూపాయలు పెట్టి సూరత్ నుంచి బెంగళూరుకు వస్తున్నారు. ఈ మొత్తం డబ్బులో 3 కోట్లు హవాలా బ్యాచ్ నుంచి మరో ముఠా దోచుకెళ్లింది. ఫిర్యాదు అందాక ఈ కారుని ట్రాక్ చేసి అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారులో మిగిలిన 1,20,00,000 రూపాయలని సీజ్ చేశారు పెనుకొండ పోలీసులు. కిడ్నాప్, హవాలా మనీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది జరిగి 5-6 రోజులైంది, ఇంకా విచారణ కొలికి రాలేదు. అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. సూరత్ నుంచి బెంగళూరుకు హవాలా రూపంలో 4,20,00,000 రూపాయల డబ్బులు తీసుకెళ్తుండగా ఈ సమాచారం తెలిసినటువంటి కొంతమంది దుండగులు కారును వెంబడించి ఎక్కడైతే పెనుగొండ దగ్గర అటకాయించి కారులో ఉన్నటువంటి ఎవరైతే డబ్బులు తరలిస్తున్నారో ఆ ఇద్దరిని కూడా కిడ్నాప్ చేయడంతో పాటు అందులో ఉన్నటువంటి డబ్బును కూడా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అదే కారులో ఉన్నాం. అప్పట్లో ఏదైతే సూరత్ నుంచి బెంగళూరు తీసుకెళ్లేటువంటి ఎవరైతే హవాలా మనీ తరలించే వాళ్ళు ఉన్నారో చాలా పకడ్బందీగా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఒక ఇన్నోవా క్రిస్టా కారులో ఈ వెహికల్ ఏదైతే వెనుక భాగం ఉంటుందో సీట్ల కింద ఒక ప్రత్యేకమైనటువంటి అరను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి తాళాలు కూడా ఉన్నాయి. అసలు ఎంత పకడ్బందీగా ఈ హవాలా సొమ్మును తరలిస్తున్నారనే దానికి వీళ్ళు ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారనేది ఒక్కసారి మనం విజువల్స్లో చూడవచ్చు. అక్కడ ఒక అర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెనుక సీటు భాగం కింద కూడా ఇక్కడ అర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ నెల 2వ తారీఖున ఈ సూరత్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ కారులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను మరొక 4 కార్లలో వెంబడించి సోమందపల్లి అదేవిధంగా పెనుగొండ పరిసర ప్రాంతాల్లోకి వచ్చేసరికి ఈ ఇద్దరిని కూడా కిడ్నాప్ చేయడంతో పాటు ఇందులో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇందులో ఈ కారు లోపల ఉన్నటువంటి 1,20,00,000 మాత్రమే ఉంది. మిగిలినటువంటి 3 కోట్ల రూపాయలను ఎవరైతే దుండగులు ఉన్నారో అవన్నీ ఎత్తుకుని పోవడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా పోలీసులకు ఎలా తెలిసిందంటే ఈ వెహికల్లో వెంబడిస్తున్న క్రమంలో కిడ్నాపర్లు ఈ సూరత్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ కారును వెంబడిస్తున్న క్రమంలో దాని వెనకే వస్తున్నటువంటి మరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి కారు డాష్ కెమెరాలో ఇదంతా కూడా రికార్డ్ అయింది. ఆయన ముందు వెళ్ళి ఒక పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి సమాచారం ఇవ్వడంతో కారును వెంబడించే క్రమంలో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. అయితే దుండగులు డబ్బులు ఎత్తుకొని పారిపోయారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ కారు ఏదైతే ఉందో హవాలా మనీకి ఉపయోగించినటువంటి ఈ కారు మాత్రమే ఉంది. అదేవిధంగా ఇద్దరు బాధితులు కూడా ప్రస్తుతం పెనుగొండలో ఉన్నారు. పోలీసులు కంప్లైంట్ నమోదు చేసుకొని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం అయితే గాలిస్తున్నారు. ఎంత పక్కాగా ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కారు కొన్న తర్వాత ఈ హవాలా డబ్బు తరలించేందుకు మాత్రమే ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించారు. ఇలా హవాలా మనీ తరలిస్తున్నటువంటి ఆ ఇద్దరిని బెదిరించినటువంటి ఈ దుండగులిద్దరు కూడా 3 కోట్ల రూపాయలు సీటు కింద ఉన్నటువంటి ఆ 3 కోట్లు ఎత్తుకుపోయారు. కానీ ఈ లోపల ఉన్నటువంటి 1,20,00,000 రూపాయలు తీసుకెళ్ళడం కుదరలేదు. ఎందుకంటే అప్పటికే పోలీసులు అప్రమత్తమై వాళ్ళ కోసం గాలిస్తున్న క్రమంలోనే మొత్తం అప్రమత్తమై నిందితులైతే ప్రస్తుతానికి పరారయ్యారు. కేవలం బాధితులు అదేవిధంగా బాధితులు తరలించినటువంటి ఈ కారు ఏదైతే ఉందో దీన్ని మాత్రమే పెనుగొండ పోలీసులు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి ఆ సమాచారం ఆధారంగానే ఒక పెద్ద హవాలా అమౌంట్ సూరత్ నుంచి బెంగళూరుకు తరలి వెళ్తుందని తెలుసుకున్నారు పోలీసులు. మొత్తం మీద అయితే మాత్రం ఈ అర లోపల ఉన్నటువంటి 1,20,00,000 రూపాయలు మాత్రమే పోలీసులు రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 3 కోట్ల రూపాయలను ప్రస్తుతానికైతే మాత్రం దుండగులు ఎత్తుకొని పారిపోయారు టువర్డ్స్ బెంగళూరు వైపుగా. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం కేసును అత్యంత గోప్యంగా విచారిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లన్నింటిని కూడా పరిశీలించి నిందితులు ఎటువైపు వెళ్ళారనే దాని మీద మాత్రం ప్రత్యేకమైన దృష్టి సారించి కిడ్నాపర్లు అదేవిధంగా ఈ హవాలా డబ్బునే దొంగతనం చేసుకొని పోయారు. అంటే ఖచ్చితంగా ఈ సూరత్ నుంచి బెంగళూరు వస్తున్న ఈ కారులో ఎవరెవరు వస్తున్నారు, ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఖచ్చితంగా ఆ దుండగులకి సమాచారం ఉంది. బాధితులు ఎవరైతే ఉన్నారో కిడ్నాప్కి గురైన వారు ఎవరైతే ఉన్నారో వారు పెనుగొండలోనే ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు వారిని ఎందుకు విడిచిపెట్టలేదంటే వాళ్ళు కూడా హవాలా డబ్బు తరలిస్తున్నారు కాబట్టి అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత 4,20,00,000 రూపాయలు ఎక్కడికి తరలిస్తున్నారు అనే దాని మీద పోలీసులు అయితే మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఒక పెద్ద హవాలా ముఠా మాత్రం ఇవాళ సూరత్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా మరొక ముఠా దీన్ని అడ్డగించి డబ్బులు ఎత్తుకెళ్ళిపోయిన సంఘటన మాత్రం సంచలనం రేపుతోంది. కెమెరా పర్సన్ విజేత నరేష్, TV9 పెనుగొండ.